ఈ సంవత్సరాల ముంగు మచ్చల్ని 7 రోజుల్లో తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి ముంగు మచ్చలు ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళకి అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే ఈ టిప్స్ మీకు అర్థమవుతాయి. కాబట్టి అసలు ముంగు మచ్చలు ఎందుకు వస్తాయి, మన స్కిన్ పైన ఉన్నటువంటి ముంగు మచ్చల్ని మనం ఎలా తొలగించుకోవాలనేది ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ముంగు మచ్చలు అసలు ఎందుకు వస్తాయి? హార్మోన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల, రాత్రులు నిద్ర లేకపోవడం వల్ల మీకు ఈ కారణం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బెస్ట్ హోమ్ రెమెడీ మరి ఎలా మనం ప్రిపేర్ చేసుకొని ఇవి పోగొట్టుకోవాలనేది చూద్దాము. ఏం లేదండి, చిన్న చిన్న చిట్కాలే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ముంగు మచ్చలను అయితే మనం పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఎటువంటి టెన్షన్, ఆలోచన, భయపడే అవసరం లేదు. చాలా ఈజీ టిప్స్ అనమాట. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్పూన్ పాలు, చిటికెడు పసుపు, చుక్కల నిమ్మరసం బాగా కలిపి 15 నిమిషాలు పెట్టి కడగాలి. వారంలో మనం ఈ విధంగా ఒక 7 డేస్ ఇలా చేస్తే చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఈరోజు ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా నిమ్మరసం ఒక హాఫ్ తీసుకొని ఇలా రసం తీసుకోవాలి. నిమ్మరసం రాసుకుంటే మచ్చలు పోతాయని మీకు ఎవరైనా చెప్పారా? ఎస్ ఆర్ నో? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేరుగా రాస్తే ఏమవుతుందో తెలుసా? కాలినట్టు అవుతూ ఉంటుంది, స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, కొన్నిసార్లు ముంగు మచ్చలు ఇంకా పెరుగుతాయి. అందుకే నిమ్మరసం మరి 2 లేదా 3 చుక్కలు మాత్రమే తీసుకోవాలి. అది డైరెక్ట్గా కాకుండా వాటర్ లేదా పాలలో కలిపి తీసుకోవాలి. మీరు నిమ్మరసం నేరుగా ఎప్పుడైనా రాసుకున్నారా? కమెంట్ చేయండి. మరి నిమ్మరసం ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు చెప్తానండి. సో ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే నిమ్మరసం ఒక హాఫ్ నిమ్మరసం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఈ నిమ్మరసాన్ని మనలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయిల్ స్కిన్ ఉంటే ఆయిల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ముఖం కాస్త బ్రైట్గా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా, నిమ్మ చాలా యాసిడ్గా ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ స్కిన్ అయితే కాలినట్టు అనిపించవచ్చు. నేరుగా ఎక్కువ చేస్తే పింపుల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బయట సూర్యరశ్మిలోకి వెళ్తే స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే నిమ్మని ఎప్పుడు నీళ్ళల్లో లేదా పాలు కలిపి మాత్రమే వాడాలి. నేను ఇక్కడ నిమ్మరసాన్ని ఒక హాఫ్ తీసుకున్నాను కదండి, దానిలో కొద్దిగా వాటర్ వేసేసి ఇలా ముందుగా ఫేస్కి కాటన్ క్లాత్తో ఇలాగ మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలా 7 డేస్లో 2 డేస్ వరుసగా ఈ విధంగా మనం ఫేస్ పైన అప్లై చేయాలి. ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత 2 డేస్ కూడా అలా నిమ్మరసాన్ని, అంటే డైరెక్ట్గా నిమ్మరసాన్ని ఫేస్ పైన అప్లై చేయటం కాకుండా వాటర్ కొంచెం వేసేసుకొని నిమ్మరసంలో ఫేస్కి అప్లై చేయాలి 2 డేస్ మాత్రం. తర్వాత మనం వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది నైట్ టైంలో మాత్రమే చేయాలి. ఇంకా నెక్స్ట్ 2 డేస్ ఏం చేయాలంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా పసుపు ఉంటుంది కదండి, పసుపు మనం పట్టించుకున్నటువంటి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి మిల్లులో ఎక్కువగా ఆడిస్తూ ఉంటారు. అటువంటి చోట ఈ విధంగా పసుపు తీసుకోవాలి. ఆ పసుపు అయితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి. సో ఈ విధంగా ఆ పసుపు మనం ఈ విధంగా ఒక 1 స్పూన్ తీసుకొని దానిలో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ పాలని ఇలా పసుపులో వేసేసి ఇలా మొత్తం థిక్గా ఉండేటట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఫస్ట్ 2 డేస్ మనం నిమ్మరసంతో ఫేస్ని ఇలాగా చేసుకున్నాం కదా, నెక్స్ట్ 2 డేస్ కూడా ఈ విధంగా మనం పసుపు పాలను కలిపి ఫేస్కి అప్లై చేయాలి. ఫేస్కి నైట్ టైంలో మాత్రమే అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ముంగు మచ్చలు కూడా చక్కగా పోవడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ముంగు మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్నెస్ తగ్గిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ పసుపు పెడితే ముఖం పసుపు రంగులో మారుతుంది. కొందరికి అలర్జీ రావచ్చు. చిటికెడు చాలు, ఎక్కువగా అవసరం లేదు. సో చిటికెడు పసుపు అలానే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు, ఈ 2 బాగా మిక్సింగ్ చేసి ఫేస్కి అప్లై చేయాలి. ఇది 2వ స్టెప్. 2 డేస్ ఇలా వరుసగా నైట్ టైంలో అప్లై చేయాలి. తర్వాత మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఫేస్ వాష్ చేసేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. 4 డేస్ అయిపోతున్నాయి కదా, ఇంకా మిగతా 2 డేస్ ఏం చేయాలనేది చెప్తానండి. సో ఇలా చేస్తే మీకు చక్కగా మీకు ముంగు మచ్చలు అనేది శాశ్వతంగా పోతాయి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. పాలు ముఖానికి వేస్తే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. డెడ్ స్కిన్ తొలగిస్తుంది. స్కిన్ స్టాప్ అవుతుంది. కాంతి
పెరుగుతుందనమాట. సో వీటి జాగ్రత్త ఏంటంటే చాలా ఆయిల్ స్కిన్ ఉంటే పాలు ఎక్కువగా వాడకండి. పింపుల్స్ ఎక్కువగా ఉంటే మరి రా మిల్క్ కాకుండా తక్కువగా వాడాలి. సో ఇలా పసుపు అలానే పాలు ఎక్కువ మోతాదులో కాకుండా ఒక చిటికెడు పసుపు తీసుకొని కాచి చల్లార్చిన పాలు ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిక్కుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని సెకండ్ 2 డేస్ కూడా ఈ విధంగా నైట్ టైంలో ఇలా ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేయాలి. ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగు చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఫేస్ పైన ఉన్నటువంటి మొంగు మచ్చలు అనేది పూర్తిగా నివారణ జరుగుతుందండి. సో ఇలా 7 డేస్ మీరు వరుసగా నేను చెప్పిన మరి ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే శాశ్వతంగా మొంగు మచ్చలు అనేది పూర్తిగా నివారణ అవుతాయండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. మీరు ఎన్నో వాడి చూసి ఉంటారు, కానీ అసలు మీరు ఇలా ట్రై చేసి చూస్తే మరి రిజల్ట్ అనేది 100% ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా ఫేస్కి అప్లై చేసి ఒక నైట్ టైంలో మాత్రమే చేయాలండి. ఇది నైట్ టైంలో మొత్తం కూడా ఇలా ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. ఫస్ట్ 2 డేస్ నిమ్మరసంలో కొద్దిగా వాటర్ వేసి ఇలా అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ 2 డేస్ కూడా ఈ విధంగా పసుపు పాలతో ఇలా అప్లై చేయాలి. ఇంకా థర్డ్ స్టెప్ని చూద్దాం, ఇది ఎలా ట్రై చేయాలనేది చెప్తానండి. సో అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా థర్డ్ స్టెప్ చూద్దాం. కొద్దిగా కలబంద ప్లస్ పాలు మరి ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసి కలబందని తీసుకొని ఇలాగ దానిలో ఉన్నటువంటి జెల్ని మాత్రం తీసుకోవాలండి. ఇది మా గార్డెన్లో ఉన్నటువంటి కలబంద అనమాట. నేను ఇలాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసినటువంటి కలబందని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జిల్ని కట్ చేసేసి దానిలో ఉన్నటువంటి జెల్ని మాత్రం తీసుకోవాలండి. ఇలా తీసుకుని డైరెక్ట్గా అయినా మన ఫేస్కి అప్లై చేయొచ్చు, లేదంటే కొంచెం కాచి చల్లార్చిన పాలతో అయినా ఈ విధంగా జెల్ని పాలను కలిపేసి ఈ విధంగా మిగతా 2 డేస్ ఇలా కలబంద జెల్ని మనం ఇలాగ ఫేస్ పైన అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీకు ఇష్టమైతే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలబందను మాత్రం చూపిస్తున్నాను. ఇలా ఈ కలబంద ఎడ్జెల్ని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి జెల్ని మాత్రం ఫేస్కి ఈ విధంగా అప్లై చేస్తే దీనిలో ఉన్నటువంటి చక్కగా మనకి ఔషధ గుణాలు మన ఫేస్కి అప్లై చేయటం వల్ల మొంగు మచ్చలు అనేది పూర్తిగా నివారణ అవుతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ మిశ్రమంలో 5 నిమిషాలు మసాజ్ చేయటం వలన ఫలితం అయితే చక్కగా కనిపిస్తుంది. మొంగు మచ్చలు తగ్గుతాయి, చర్మం టైట్గా అవుతుంది. మరి ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మొంగు మచ్చలు అనేది శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు. ఈ 3 స్టెప్స్ ఈ విధంగా చేయటం వల్ల శాశ్వతంగా ఇలాగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి మొంగు మచ్చలైనా పూర్తిగా నివారణ జరుగుతుంది. సో ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి కలబంద జెల్ని ఐస్ ట్రైలో పెట్టేసి ఫ్రిడ్జ్ చేసుకుంటే మనం ప్రతిరోజు ఉదయం ఒక క్యూబ్ని తీసుకుని ముఖానికి రుద్దితే మంచి ఫలితం అయితే ఉంటుందండి. 7 రోజుల్లో ఫేస్ అనేది మంచి బ్రైట్గా కనిపిస్తుంది. మొంగు మచ్చలు అనేవి అసలు ఉండవండి. అంత జాగ్రత్తగా మనం ఈ విధంగా ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, అసలు మీరు చూద్దామన్నా కూడా ఫేస్ పైన మొంగు మచ్చలు అనేవి కనిపించవు. మొంగు మచ్చలు పోవడమే కాదు, మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్రీములు కొనడానికి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే సహజంగా స్కిన్ కేర్ చేయొచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత హెల్త్ కిచెన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ నేను చెప్పిన ప్రకారం ఈ 3 స్టెప్స్ చేశారనుకోండి, చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఎలాంటి మొంగు మచ్చలైనా చక్కగా క్లియర్ అయిపోతాయండి. మీకు ఎటువంటి టెన్షన్ కానీ ఆలోచన కానీ అవసరం లేదు, ఈజీగా పోతాయి. మరి ఈ 3 స్టెప్స్ మీరు తప్పకుండా కంటిన్యూ చేసి చక్కగా ట్రై చేయండి. మీ ఫేస్ మీరే నమ్మలేనంతగా అంత చక్కగా వర్క్ అవుతుంది. మొంగు మచ్చలు వచ్చాయంటే మీరు తప్పుగా అర్థం చేసుకునే పని లేదండి. సరైన కేర్ తీసుకుంటే ఫేస్ మళ్ళీ గ్లోగా కనిపిస్తుంది. ఈ వీడియో ఉపయోగపడితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.